హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ గుడ్ లైఫ్. నేను మీ అనుష. అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి 7వ రోజున నైవేద్యంగా సమర్పించే శాకాన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ శాకాన్నంలో మనం అన్ని వెజిటబుల్స్ యూస్ చేస్తామండి. సో ఇది చాలా హెల్దీ అన్నమాట. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. 8వ రోజు ప్రసాదం వచ్చేసి చక్కెర పొంగలి అండి. ఆ చక్కెర పొంగలి రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా శాకాన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ రైస్ యాడ్ చేస్తున్నాను. ఇవి 250 గ్రామ్స్ రైస్ అండి. ఈ రైస్ని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయట్లేదండి, మనం నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి. లేదంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఒక 5-6 జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత పొడవుగా చీల్చుకున్న ఒక 4 పచ్చిమిర్చి, ఒక టొమాటో ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 బీన్స్, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, ఒక క్యారెట్ ముక్కలు, అలాగే సొరకాయ ముక్కలు, కొంచెం స్వీట్ కార్న్, ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ పీస్, ఒక పెద్ద టొమాటో క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం ఇంకా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. లైక్ గుమ్మడికాయ ముక్కలు, క్యాబేజీ, మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఇలా వెజిటబుల్స్ అన్నిటినీ ఆయిల్లో ఒకసారి ఒక 1 మినిట్ పాటు అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న రైస్ని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఈ కూరగాయ ముక్కలతో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మనం చిన్నగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. రైస్ బ్రేక్ అవ్వకుండా అలా ఒకసారి మిక్స్ చేసుకొని 1 గ్లాస్ రైస్కి నేను 2.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. విడిగా కుక్ చేసుకుంటున్నాను కాబట్టి. మీరు కుక్కర్లో కుక్ చేసుకునే పని అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వాటర్ అనేవి బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత చూస్తున్నారు కదా, మనకి వాటర్ అనేవి బాయిలింగ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మంటని మనం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు అలా మగ్గించుకోవాలన్నమాట. ఇలా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సో మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, వాటర్ ఉన్నాయా లేదా, రైస్ అనేది ఉడికిందా లేదా అనేది. నేను కొత్తిమీర, పుదీనా యాడ్ చేయడం మర్చిపోయాను. సో మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి ఇలా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పుదీనా ఇంట్లో మట్టి లేకుండా వాటర్తో గ్రో చేసిందండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి వాటర్ అనేవి ఏం లేవు, రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. సో ఇంకా చూస్తున్నారు కదా, రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో ఇంకా మనం మంటని ఆఫ్ చేసేసుకొని నైవేద్యంగా సమర్పించేయచ్చు. ఇది నైవేద్యంగానే కాదండి, నార్మల్గా ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఈ శాకాన్నం ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా మంచి హెల్దీకి టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.